హలో గైస్, పెంటా ట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మీరు చూస్తున్నారు కోడక్ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. సో ఇంక ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీస్ అన్నీ మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇంకా మనం ముందుగా బాక్స్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కోడక్ 4K HDR LED టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, అలాగే ఇక్కడ మనం సపోర్టింగ్ పార్ట్నర్స్ అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డాల్బీ, DTS, ప్రైమ్ వీడియో, బ్లూటూత్ అండ్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది, అలాగే క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అండ్ గూగుల్ ప్లే సర్వీసెస్ కూడా సపోర్ట్ ఉంది. ఇంకా మనం బాక్స్ యొక్క సైడ్ వైపు చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ యొక్క ఫీచర్స్ కనబడుతున్నాయి. అలాగే మనం ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఈ టీవీ మనకి కేవలం 37,999 రూపీస్ మాత్రమే. ఇకపోతే టీవీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి బెజల్లెస్ డిజైన్ అయితే ఉంది, ఒక మంచి సినిమాటిక్ వ్యూ కోసం. ఇది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఈ టీవీ మనకి ఆండ్రాయిడ్ 5 వర్షన్ మీద అయితే రన్ అవుతుంది. ఈ టీవీలో మనకి MEMC అనే ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల మనం ఇంకా ఏ వీడియో చూసినా ఎటువంటి ల్యాగ్ అయితే మనకి కనిపించదు. ఈ టీవీ మనకి 30 వాట్స్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్తో అయితే వస్తుంది. ఇంకా లాస్ట్గా ఈ టీవీలో అన్ని గూగుల్ సర్వీసెస్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా టీవీని అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇంకా టీవీ వెనక వైపు చూసుకుంటే మనకి దీని యొక్క కాషన్స్ అండ్ ప్రికాషన్స్ అయితే కనబడుతున్నాయి. అలాగే ఈ టీవీ 100 నుంచి 240 వాట్స్ పవర్ని అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. డిష్ని సెటప్ చేయడానికి కనెక్టింగ్ జాక్స్ని అయితే ప్లగ్ ఇన్ చేశాను. ఇప్పుడు మనం బాక్స్లో ఉన్న మిగతా కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 2 మెటాలిక్ స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే కనెక్టింగ్ జాక్స్, ఒక కోడక్ టీవీ రిమోట్. ఇంకా పేపర్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ రిమూవబుల్ వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా లాస్ట్గా రిమోట్ కోసం బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. మెటాలిక్ స్టాండ్స్ ఫిక్స్ అయ్యే లోపు మనం దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక డిజిటల్ ఆడియో పోర్ట్, LAN పోర్ట్, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 1 యాంటీనా అండ్ AV ఇన్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే టీవీ కింద మనకి పవర్ బటన్తో 30 వాట్స్ స్పీకర్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం టీవీని పవర్ ఆన్ అయితే చేసేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే టీవీ మనకి సెటప్ అవుతుంది. ఇంతకీ మీకు HDRకి నార్మల్ టీవీకి తేడా తెలుసా? తెలియకపోతే ఏం వర్రీ కాకండి, దాని గురించి నేనైతే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్లో మనకి 4K HDR అలాగే నార్మల్ టీవీకి డిఫరెన్స్ని అయితే చూడొచ్చు. ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేనైతే మొబైల్ హాట్స్పాట్ని కనెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర వైఫై అయితే లేదు. ఇదే గైస్ కోడక్ టీవీ యొక్క హోమ్ స్క్రీన్. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి దీని యొక్క పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి చూద్దాం. పిక్చర్ క్వాలిటీ గురించి అయితే చెప్పనక్కర్లేదు, పిక్చర్ క్వాలిటీ చాలా ఆసమ్గా ఉంది, ఎందుకంటే ఇది మనకి 4K HDR టీవీ కాబట్టి. ఇంకా సౌండ్ అంటారా, సౌండ్ అయితే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా వస్తుంది, ఎందుకంటే ఇది మనకి 30 వాట్స్ అవుట్పుట్ స్పీకర్తో వస్తుంది. అరే చెప్పడమే మర్చిపోయాను, ఈ రిమోట్ అయితే మనకి బ్లూటూత్ ద్వారా టీవీకి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి టీవీ గురించి అయితే తెలుసుకుందాం. డివైస్ ప్రిఫరెన్సెస్లో అబౌట్లోకి వెళ్ళి మనం టీవీ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఈ డివైస్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అండ్ అలాగే జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఏదైనా బ్లూటూత్ డివైస్ని కనెక్ట్ చేయాలనుకుంటే రిమోట్ అండ్ యాక్సెసరీస్ ఆప్షన్లో యాడ్ డివైస్ అని క్లిక్ చేస్తే మనకి కొత్త బ్లూటూత్ డివైస్ని డిటెక్ట్ చేసి కనెక్ట్ అవుతుంది. ఇంకా హోమ్ స్క్రీన్లో మనకి చాలా అప్లికేషన్స్ అయితే కనబడుతున్నాయి, అలాగే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కొత్త అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా కోడక్ టీవీ రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్లూటూత్ 5.0తో రన్ అవుతుంది, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, అలాగే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్కి డెడికేటెడ్ హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదే గైస్ కోడక్ టీవీ ఫుల్ రివ్యూ. నచ్చిందా? నచ్చే ఉంటుందిలే.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కంటెంట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. Subscribe now and press the bell icon. Never miss an update.